వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధాని మీద విషం చిమ్మడం మరింత ఎక్కువ చేశారు. అమరావతి రాజధానిలో జరుగుతున్న పనులు చూసిన తర్వాత ప్రతిపక్ష హోదా కోల్పోయిన వైసీపీ నేతలు, అసలు ఖాతా కూడా తెరవని కాంగ్రెస్ పార్టీ నేతలు రెచ్చిపోతా ఉన్నారు. అమరావతి రాజధాని ముంపు ప్రాంతము అంటూ చేసిన ప్రచారం అది ఫేక్ అని తేలిపోవడం, కృష్ణానదిలో 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కూడా అమరావతి రాజధానిలో చుక్క నీరు రాకపోవడంతో చాలా నిరుత్సాహానికి గురయ్యారు. అమరావతి రాజధాని శ్మశానం అని ఒకడు, అమరావతి రాజధానిలో ఏమీ లేదు కంప చెట్లు తప్పని మరొకడు, ఈ విధంగా 5 ఏళ్ల పాటు అమరావతి రాజధానిని నాశనం చేసి 273 మంది రైతులు ప్రాణాలు బలిగొన్నారు. 1632 రోజులు ఉద్యమం కొనసాగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు చురుగ్గా సాగుతూ ఉన్నాయి. ఇక 29 గ్రామాలతో పాటు మరో 7 గ్రామాల్లో 16,000 ఎకరాలు భూములు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపింది. మరలా కడుపు నొప్పి మొదలైంది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ అప్పటి కీలక నేత షర్మిలా రెడ్డి గుంటూరు, మంగళగిరి, తాడేపల్లిలో సమావేశాలు నిర్వహించి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిలో ఒక్క ఇటుకైనా పెట్టాడా, అమ్మకి అన్నం పెట్టని వాడు పిన్నమ్మకి గాజులు చేపిస్తానంటున్నాడు అంటూ ఎగసెకాలాడింది. ఆ తర్వాత కొద్ది కాలానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలకి చుక్కలు చూపించాడు, గాజులు చేపించాడు, బంగారు గాజులు. ఒకసారి గుంటూరు, మంగళగిరి, తాడేపల్లిలో 2019 ఎన్నికలకు ముందు షర్మిల ఏం మాట్లాడింది, తాజాగా ప్రెస్ మీట్ పెట్టి అమరావతి రాజధాని మీద షర్మిల ఏం మాట్లాడింది ఒక్కసారి కనుక మనం వింటే జనానికి అసలు ఇవన్నీ గుర్తుండవు అనుకుంటారా ఏమో రాజకీయ నాయకులు. మరి వాళ్ళే పైనుంచి ఊడిపడి తెలివితేటలన్నీ వాళ్ళే ఉన్నాయి అనుకుంటారేమో. నాడు అమరావతిలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదు, ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు, ఒక్క లాడ్జి కూడా నిర్మించలేదు మేము దిగుదామంటే అందులో అని ఎక్చకాలాడింది వైఎస్ షర్మిల. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులు పంచుకునే వివాదంలో జగన్మోహన్ రెడ్డి గోడకేసి పిడగొట్టినట్టు కొడితే తిరిగి తాడేపల్లి నుంచి వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత తెలంగాణలో దుకాణం పెట్టుకుంది. అది కిరాణా దుకాణం పెద్దగా నడవలేదు, ఆ వ్యాపారం ఆడు తన్ని పంపించారు. ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉంది. ఇంకా దాన్ని లేపడానికి ఐసీయూలో ఉన్న పార్టీకి అధ్యక్షురాలుగా వచ్చింది. ఇప్పుడేమంటుంది, అమరావతి రాజధానికి 1,00,000 కోట్లు అప్పు చేసి రాజధాని నిర్మించడం అవసరమా? 1,00,000 కోట్లు దోచుకోలేదు, విదేశాల్లో దాచుకోవడం లేదు. అమరావతి రాజధానిలో ప్రతి రూపాయి ఖర్చు పెడతా ఉన్నారు. ప్రభుత్వ బడ్జెట్తో సంబంధం లేకుండా, ప్రభుత్వ అప్పు తీసుకురాకుండా అమరావతి రాజధాని ఏదైతే రైతులకి ఇవ్వగా మిగిలిన భూములే భవిష్యత్తులో మంచి ధర వచ్చిన తర్వాత ఆ భూములు అమ్మి అప్పులు తీర్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది కూడా కడుపులో నొప్పి వచ్చింది. గతంలోనేమో ఒక ఇటుక పెట్టలేదన్నారు, ఇప్పుడేమో అప్పులు తెస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 10,69,000 కోట్ల రూపాయలు అప్పు చేసినప్పుడు ఈ షర్మిలారెడ్డి ఎక్కడ అరిసెలు చేస్తూ ఉంది అని అడుగుతూ ఉన్నారు జనం. ఒకసారి షర్మిలారెడ్డి 2019 ఎన్నికలకు ముందు ఏం మాట్లాడిందో ఒకసారి మీరు ఈ ఆడియోలో వినండి. నిలబడే నైజం లేదని చంద్రబాబు గారు స్వయంగా ఒప్పుకున్నట్టు కాదా? అమరావతి విషయంలో 1000 ఎకరాలను తన బినామీలకు రాసి చేసుకున్నాడు. ఇడుపులపాయ కేంద్ర ప్రభుత్వము నిన్న ఒక మంత్రి కూడా చెప్తున్నాడు, కేంద్ర ప్రభుత్వము 2,500 కోట్ల రూపాయలు ఇస్తే ఒక్క బిల్డింగ్ అంటే ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా ఇంతవరకు కట్టలేదు చంద్రబాబు గారు. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ లేదు. ఇంత చేతగాని ముఖ్యమంత్రి మనకు అవసరమా? అమ్మకు అన్నం పెట్టడు గాని పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట. అప్పుడు బాగానే వేస్తున్నారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిలో ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు కానీ
ఇంకొక 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 చేస్తాడట. చెవులో పూలు ఏమైనా కనిపిస్తున్నాయేమో. అమరావతి రాజధానిపై గతంలో షర్మిల చేసిన వ్యాఖ్యలు. చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు ఇస్తే అమరావతి రాజధానికి ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా కట్టాడా అనేది ఆమె ఆరోపణ. ఎప్పుడు 2019 ఎన్నికలకు ముందు, 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. రాజధానిని 3 ముక్కలు చేసినప్పుడు కనీసం నోరు కూడా తెరవలేదు షర్మిల. అప్పుడు ఏడదంగా ఉంది అమరావతి రాజధాని, అప్పుడు గుర్తు రాలేదు. ఇప్పుడు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి షర్మిల ఏం చెప్తా ఉందో ఒక్కసారి వినండి. కాకుండా ఫస్ట్ ఫేజ్ డెవలప్ చేసుకోవాలన్నా ఇంకొక 30,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పు తెచ్చుకోవాలి. ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే. ఫస్ట్ ఫేజ్ కే 90,000 కోట్ల రూపాయలు అయితే ఇక సెకండ్ ఫేజ్ ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు అయితే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మీరు రాజధాని కడదాం అనుకుంటున్నారా? ఈ అప్పులు మనకు అవసరమా? మళ్ళీ ఈ అప్పులు తీర్చడానికి మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటూ మన భూములు మనమే అమ్ముకొని ఆ అప్పులను తీర్చుకోవాలనా? మన భూములు అసలు ఏం అవసరం అండి? అప్పు చేయాల్సిన అవసరం ఏముంది? అప్పు తీర్చుకోవడానికి మళ్ళా మన భూమినే అమ్ముకోవాల్సిన అవసరం ఏముంది? అలాగే అసలు విభజన హక్కు రాజధాని అయినప్పుడు 1,00,000 కోట్లైనా 2,00,000 కోట్లైనా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి అయినప్పుడు కేంద్రానికి మీరు మద్దతు ఇచ్చి అక్కడ కేంద్రంలో బీజేపీని అధికారంలో ఉంచుతున్నప్పుడు మీరు కనీసం రాజధాని కట్టుకోవడానికైనా నిధులు తెచ్చుకోలేకపోతే మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు? అసలు ఏం మేలు చేస్తున్నారని మద్దతు ఇస్తున్నట్టు? వార్డు మెంబర్ కూడా గెలవరు. రాత్రి పడ్డ గోయిలోనే మళ్ళీ చంద్రబాబు గారు పగలు కూడా పడుతున్నారు. ఒకసారి మోసపోయారు బీజేపీని నమ్మి, మళ్ళీ మోసపోవడానికి తయారవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముంచుతున్నారు. ఇవే చిన్న అప్పులు కాదు ఇవి. ఇంతింత అప్పులు తీర్చుకోవాలనుకుంటే సంవత్సరాలు, డెకేడ్స్ పడుతుంది. మళ్ళీ చెప్తున్నాం చంద్రబాబు గారికి, చంద్రబాబు గారు మీరు మద్దతు ఇస్తున్నారు కేంద్రానికి. మీరు ఇస్తున్న మద్దతుకు గాను మిగతా ఎంపీలందరూ కూడా, అన్ని పార్టీలు కూడా అదే బీజేపీకి మద్దతు ఇస్తున్నాయి, అఫీషియల్ గాను అన్అఫీషియల్ గాను. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఎట్లా చూసుకున్నా కూడా మొత్తం ఆంధ్ర రాష్ట్రం 25 లోక్సభ, 11 మంది రాజ్యసభ, మొత్తం అందరూ బీజేపీకే మద్దతు ఇస్తున్నారు. అందుకైనా సరే కనీసం రాజధాని పోలవరం పట్టుకోవడానికైనా పూర్తి స్థాయిలో పూర్తి మద్దతు తెచ్చుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది. మద్దతు ఇస్తున్న అన్ని పార్టీల మీద కూడా ఉంది. కనీసం అది కూడా మీరు సాధించలేదంటే మీరు చేస్తున్నది కేవలం స్వార్థ రాజకీయాలు. మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ రెండో విడత ఈ భూసేకరణకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం. మొదటిసారి సేకరించిన భూముల్లోనే మీరు అభివృద్ధి ఇంతవరకు చూపించలేకపోయారు. దయచేసి అక్కడ అభివృద్ధి పరిచిన తర్వాతనే రెండో విడత మొదలు పెట్టండి. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, అమరావతి రాజధానిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ ఏడా ఉంది? ఆంధ్రరత్న భవన్లో గేటు దగ్గర వాచ్మెన్నే పెట్టుకోలేకపోతా ఉన్నారు మీరు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి. ఇక రాష్ట్రం మొత్తం మీద ఏదైనా ఒక గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ గెలిచే పరిస్థితి కూడా లేదు. పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. అమరావతి రాజధానిలో 70,000 కోట్లు ఖర్చు పెట్టి పనులు చేస్తున్నారు, అన్ని అప్పులు అవసరమా అని షర్మిల చెప్తూనే అమరావతి రాజధానిలో అసలు ఏమి అభివృద్ధి జరగట్లేదు అంటుంది. మరి అన్ని వేల కోట్లు పెట్టి పనులు చేస్తున్నారని నువ్వే చెప్పి అసలు అమరావతి రాజధానిలో ఏం అభివృద్ధి జరగటం లేదు. ఇప్పటికే తీసుకుని 29 గ్రామాల్లో అభివృద్ధి చేసి ఆ తర్వాత అమరావతి ఫేజ్ 2 విస్తరణకి వెళ్ళాలట. షర్మిల చెప్పింది కాబట్టి తప్పనిసరిగా చేయాల్సిందే. ఎందుకంటే భవిష్యత్తులో ఏమైనా కాబోయే ముఖ్యమంత్రిగా ఫీల్ అవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీని షర్మిల లాంటి వాళ్ళు మరో 100 మంది వచ్చినా కూడా ఈ ఐసీయూలో ఉన్న పార్టీని ఇక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మట్టికొట్టుకుపోయింది. ఎప్పుడైతే తెలుగు వారిని 2 ముక్కలుగా విభజన చేసిందో, పార్లమెంట్లో తలుపులన్నీ వేసి లైట్లన్నీ ఆర్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొట్టగొట్టిందో రాజధాని లేకుండా,
కనీసం రాజధాని ప్రత్యేక హోదా అని ఇచ్చిన హామీని తుంగలో దొక్కింది కాంగ్రెస్ పార్టీ. రాజధాని ఇవ్వలేదు. స్పెషల్ స్టేటస్ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అది మాత్రం చట్టం చేయలేదు. పోయారు, మట్టి కొట్టుకుపోయారు. ఇక భవిష్యత్తులో కనుచూపు మేరలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదు. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఢిల్లీలో అంటే ఢిల్లీ రాష్ట్రంలో కాదు, అసలు కేంద్రంలో. అలాంటి పరిస్థితుల్లో ఆమె కొట్టు మెట్టాడుతూ ఉంది. ఏదో అన్న దగ్గర నుంచి ఆస్తులు కొంతవరకన్నా, దోచుకున్న ఆస్తుల్లో కొంతవరకన్నా గుంజుకోవడానికి కాంగ్రెస్ ముసుగు వేసుకుంది. ఏం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలి కీలక నేతలంతా పరారైపోయారు ఆంధ్రప్రదేశ్లో. మరి కొంతకాలం ఈమెను కొనసాగిస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాగో 2% ఓట్లు కూడా లేవు. ఇక నాయకులు కూడా దొరికే అవకాశం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పదవి శర్మిల ఆస్తులు కాపాడుకోవడానిక, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులు కాపాడడానిక అనేది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.